రాదా మేడం? ఒకసారి తల చేయి పించి తీయండి. పించి అది రావట్లే అందరూ. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అందరూ ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి వచ్చున్నారా? అందరూ ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్నారా? ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి 10th వరకా? 9th వరకు. 9th వరకా? ఓకే. తగ్గారా పిల్లల స్ట్రెంత్ బాగా? అప్పుడు నేను కోలాటానికి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. ఏం లేదు, ఒక 5-6 మంది తేడా ఉంటారు అంతే. ఓకే ఓకే. అప్పుడు మా పిల్లలు కూడా కొంతమంది నేర్చుకున్నారు. ఓకే. మీకు ఇంతకుముందు ఎప్పుడు నా పేరు తులసి స్వప్న తెలుసా? పేరు గుర్తుందా? మర్చిపోయారా? మార్కాపురం తెలుసు కదా. ఇంతకుముందు గుట్టొచ్చి బెట్టొచ్చి ఎవరైనా చెప్పారా మీకు? అంటే కొంచెం క్లాస్ లాగా జనరల్గా ఇప్పుడు సార్ మాట్లాడారు కదా, అలా చెప్పారా లేకపోతే క్లాస్ లాగా ఎవరైనా వచ్చి చెప్పారా? ఎందుకు మేడం మేము పోయొచ్చి నూడవలసింది పోయొచ్చింది చెప్తాను. వాళ్ళు కూడా వచ్చింది కదా, మొన్న కూడా వచ్చారు కదా, మొన్న వచ్చి చెప్పిపోయింది. వాళ్ళు ఏమన్నా ఇట్లా ఫొటోస్ కానీ ఏమన్నా చూపించి చెప్పారా? జనరల్గా మాట్లాడారా? ఎంతసేపు జరిగింది క్లాసు ఆ రోజు? హాఫ్ అన్ అవర్ జరిగిందా? ఓకే. అర్థమైందా మరి అప్పుడు బాగానే? మరి ఇంతకుముందు 1-2 సార్లు 4 సార్లు జరిగి ఉంటాయి. అప్పటికి ఇప్పటికి క్లాస్ ఇప్పుడు నేను చెప్పిన దానికి కూడా ఏమైనా కొత్తదనం ఉందా? బాగానే ఉందా? నచ్చిందా నచ్చలేదా? ఏదో ఒకటి ఎప్పుడైనా సరే మనం ఏది విన్నా కొత్తది నేర్చుకుంటూ ఉంటాము. ఎప్పుడు ఏది వేస్ట్ కాదు. ఓకేనా? టైటిల్ ఏదైనా సమానం కావచ్చు కానీ లోపల ఉండే మ్యాటర్ మాత్రం ఎవరి స్టైల్లో వాళ్ళు వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, టాకింగ్ స్టైల్ ఉంటుంది, సబ్జెక్టు మారచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పాతదే కదా, ఎన్నిసార్లు చెప్పారు కదా అనుకోకుండా వింటూ ఉండండి. ఏమైనా కొత్తది చెప్పారు మీ దగ్గర మేము ఇలా నేర్చుకున్నామని అంటే లాస్ట్లో వచ్చి నాకు చెప్తే నేను కూడా వింటే నాకు కూడా హ్యాపీ. ఇంత దూరం వచ్చి చెప్పినందుకు. ఓకేనా? పెద్ద పిల్లలు అయినా సరే వచ్చి ఇక్కడ లాస్ట్లో చెప్తే నాకు చాలు. ఓకే. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కదా.